హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇదైతే బీట్రూట్ రైస్ అండి. చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని పోపుకి కావాల్సిన అన్నీ వేసుకొని, మీ దగ్గర ఉంటే వెండి మిరపకాయలు కరివేపాకు వేసుకొని మంచిగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి బాగా గోలనియాలండి. గోలిన తర్వాత మంచిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫస్ట్ గోలిన తర్వాత అల్లం వెల్లిపాయ కొంచెం వేసుకున్న తర్వాత బీట్రూట్ వేయండి. బీట్రూట్ వేసి మూత పెట్టకండి. మూత పెట్టకుండా బాగా నూనెలో గోలియాలండి. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బీట్రూట్ అనేది కొంచెం ఒగరొగరు వస్తుందండి స్మెల్. ఆ ఒగరొగరు స్మెల్ పోయేంత వరకు మంచిగా మూత పెట్టొద్దండి. మూత పెట్టకుండా వేయించుకుంటూ ఉండాలి. బాగా దగ్గరికి రావాలి. ఎట్లా అంటే పచ్చడిలాగా రావాలండి. వచ్చిన తర్వాత ఉప్పు కారము పసుపు వేసి కొంచెం ధనియాల పొడి వేసి బాగా దగ్గరికి అయ్యేంత వరకు మళ్ళీ కొద్దిసేపు గోలనియాలండి. గోలిన తర్వాత మనం ఒక కప్పు రైస్కి ఒక కొంచెం మీడియం సైజు బీట్రూట్ అయితే తీసుకున్నాను నేను. మంచి దాన్ని తురిమినండి. తర్వాత కప్పు రైస్ మీడియం సైజు బీట్రూట్ అంతే. కొంచెం అన్నం కూడా పొడి పొడిగా వండుకోవాలండి. కొంచెం మెత్తగా కావద్దు. పొడి పొడి వండుకున్న అన్నాన్ని కొద్దిగా చల్లారిన తర్వాత ఈ బీట్రూట్లో కర్రీలో వేసి బాగా కలుపుకొని మీదికెళ్ళి కొంచెం కొత్తిమీర జల్లుకోండి. నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇప్పుడు చూసారు కదా ఎంత దగ్గరికి వచ్చిందో. మంచిగా దగ్గరికి రావాలండి. ఎప్పుడైనా సరే ఏ కర్రీ అయినా ఏదైనా బాగా గోలాలండి. ఫస్ట్ నూనెలో గోలిన తర్వాతనే టేస్ట్ అనేది బాగుంటుంది. క్యారెట్ అయినా బీట్రూట్ అయినా మనం ఆలు రైస్ అయినా ఇలాంటివి చేస్తే ఏంటంటే ఎప్పుడైనా పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టొద్దండి. మూత పెట్టకుంటుంటే ఆవిరిలో స్మెల్ అనేది పోతుంది. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందండి. సూపర్. ఆ రోజు బాగుందంట. మా పాప అయితే చెప్పింది. మంచిగా మా స్కూల్లో ఫ్రెండ్స్ కూడా తిన్నారు, మమ్మీ బాగా వచ్చిందని చెప్పి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? చూసారు కదా, అన్నం వేసిన తర్వాత ఇక మూత పెట్టుకోవాలండి అంతే. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి, టేక్ కేర్.